మెగా డాటర్ నిహారిక కొణిదెల నటి నుంచి నిర్మాతగా విజయవంతమైన ప్రయాణం కొనసాగిస్తున్నారు. కమిటీ కుర్రాళ్ళు సినిమా ఘన విజయం సాధించడంతో పాటు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు దక్కించుకోవడం ఆమెకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం సంగీత్ శోభన్తో రాకాస చిత్రాన్ని నిర్మించగా అది ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా తన సోదరుడు వరుణ్ తేజ్తో ఓ సినిమా నిర్మించనున్నారనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు లో నటిస్తూ మరో 2 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మెగా కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె పెద్దగా రాణించకలేకపోవడంతో రూటు మార్చి కంటెంట్కు ప్రాధాన్యం ఇచ్చే నిర్మాతగా మారింది. యూత్ని ఆకట్టుకునే కథలతో కొత్త టాలెంట్కు అవకాశాలు కల్పిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా కమిటీ కుర్రాళ్ళు సినిమా సాధించిన విజయం నిహారిక నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. ఈ చిత్రం పలు విభాగాల్లో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను అందుకోవడం ఆమెకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ జోరులోనే నిహారిక వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్లో పెడుతోంది. సంగీత్ శోభన్తో ఆమె నిర్మించిన రాకాస మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే యదువంశీ దర్శకత్వంలో మరో సినిమాను ప్రకటించిన నిహారిక తాజాగా మరో క్రేజీ అప్డేట్తో వార్తల్లో నిలిచింది. తన అన్న వరుణ్ తేజ్తో ఓ సినిమా నిర్మించడానికి ఆమె సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముందని సమాచారం. ఇదే నిజమైతే చెల్లి నిర్మాతగా అన్న హీరోగా తెరకెక్కుబోయే చిత్రం మెగా ఫ్యాన్స్కి డబుల్ హ్యాపీనెస్ కలగజేయడం పక్కా. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కొరియన్ కనకరాజు సినిమాలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే సమ్మర్లో విడుదలకు సిద్ధమవుతోంది. అనంతరం వరుణ్ తేజ్ 2 కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఒకదాన్ని నిహారిక నిర్మించనున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో సినిమా అట్లీ వద్ద అసోసియేట్గా పనిచేసిన బాలాజీ దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుందని సమాచారం. అయితే వరుణ్ తేజ్, అట్లీ కాంబినేషన్లో ఓ చిత్రం మొదలు కానుందని ఇటీవల ప్రచారం జరిగినా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు ఇక టచ్ చేసి చూడు ఫేమ్ విక్రమ్ సిరికొండతో డిస్కషన్లో ఉన్న ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక నిహారిక వైవాహిక బంధం విచ్ఛిన్నం తర్వాత ఒంటరిగానే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నా లోపల ఏదో తెలియని బరువును మోస్తున్నాను, అది ఒత్తిడి కావొచ్చు అంటూ ఆమె వ్యక్తపరిచిన భావోద్వేగాలు అభిమానులను కదిలించాయి.